శివశంకర్ గారు చెప్పండి, ఒకటి జన సునామీ, రెండు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రత్యేకంగా భేటీ అవ్వటం, దానికి ఎల్లో మీడియా జగన్ కుట్రలపై జనంలోకి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారని రాశారు. వాళ్ళు నిజంగా అట్లా అనుకున్నారా, లేదా ఏ కుట్రలు కొత్తగా చేయాలనే ఆలోచన చేశారా, ఏమై ఉంటుంది? సో ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. ఒకటి సార్, ఫస్ట్ మనము నిన్న జరిగినటువంటి జగన్ గారి టూర్ ఏదైతే అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శకి వెళ్ళేసి వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం గురించి మాట్లాడితే మనం చూసాము 2 రోజుల నుంచి ఎలా బీభత్సం సృష్టిస్తున్నారు ప్రజల్లో. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, సాధారణ ప్రజలను కూడాను ఒక అల్లకల్లోలు సృష్టించి, భయోందోళనలు సృష్టించి, ఎవరు కూడా రోడ్డు మీదకి రాకూడదు, ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం మీద మాట్లాడితే, ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు జోగి రమేష్ గారిని, ఏ విధంగా అంబటి రాంబాబు గారి ఇళ్ళకి ఇది ఉదాహరణ అనేసి ఒక సెట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి ఈ ఆటవిక పాలనలో జంగిల్ రాజ్ అనేటువంటి ఇది చేసినటువంటి ఈ తరుణంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తానని షెడ్యూల్ ఇచ్చిన 24 గంటల ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు. వస్తున్నాం ఇక్కడికి అని చెప్పి ఆయన Z+ కేటగిరీ వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి షెడ్యూల్ రిలీజ్ చేశారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యేలతో వాళ్లతో ఎల్లో మీడియాలో ఊదరగొడుతూ పోలీసులని తెల్లవారుజామున నుంచే ఉపయోగించి 5:30కి అట్లా మా యొక్క శాసనమండలి సభ్యుల్ని, గుంటూరుకి సంబంధించినటువంటి నాయకులని, స్టూడెంట్ విభాగం నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి నోటీసులు ఇచ్చినటువంటిది చూసాం. తర్వాత పోలీసులు బారికేడ్లు దగ్గర 200 మీటర్లకి 300 మీటర్లకి ఒక్కొక్క బారికేడ్ వేసేసేసి వెహికల్స్ రాకుండా అడ్డుకోవాలనేసి ఒక రాత్రి నుంచే, లాస్ట్ నైట్ నుంచే ఒక యుద్ధ వాతావరణం అనేది సృష్టించారు. కోవిడ్ టైంలో లేకపోతే యుద్ధ వాతావరణం సృష్టించినట్టు ఎవరు కూడా రోడ్డు మీదకి రాకూడదు అనేటువంటి చెత్త విధాల ప్రయత్నం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనం చూసాం, ఏదైతే మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో అన్నారు, ఒక సోషల్ మీడియాలో చెప్పారు, నేపాల్లో జెన్జీ అనేటువంటి ఉద్యమం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మనం చూసాం. ఎస్, జెన్జీ ఈ యొక్క జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఈ యొక్క కుర్రాళ్ళందరూ కూడాను మీరు అక్కడ చూస్తే టూర్ అంతా కూడాను దాదాపు అందరు కూడా యువకులే ఉన్నారు, మాక్సిమం యువకులే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 4 వీలర్స్ ను అడ్డుకున్నా కూడాను 2 వీలర్లు వేసుకొని దారిని పోయే వాళ్ళని ఆపి వెళ్ళి చేసేసి మొత్తం అంతా వాళ్ళ బారికేడ్లు ఎక్కడైతే వేస్తారో పక్క రూట్లు తీసుకొని ఆ ఊర్లో నుంచి ఊరు నుంచి జనాలందరూ కూడా తోడయ్యేసి సాధారణ ప్రజలు రోడ్డెక్కింది. దీనికి ప్రధాన కారణము వైసీపీ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావంగా వచ్చారు, తోడుగా అనుకోవచ్చు. ఇక్కడ సాధారణ ప్రజలు ఎందుకు బయటకు వచ్చారంటే, ఈ రోజు జోగి రమేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో కేసులు ఏదైనా పెడుతున్నారు కదా, రేపు ప్రభుత్వాన్ని నాకు పెన్షన్ ఆగిపోయినా, లేకపోతే నాకు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదు, ఒకవేళ నేను పొరపాటున అడిగినా, లేకపోతే మా ఇంట్లో ఏదైనా చేసినా కూడా, అన్యాయం జరిగినా కూడాను మేము ప్రశ్నిస్తే లేదా అడిగితే మా మీద కూడా ఇదే దాడులు జరుగుతాయేమో. ఈ రోజు ఎవరైతే ముందుకు వచ్చారో నాయకుడు, వారికి సంఘీభావంగా వెళ్తే కనీసం ప్రభుత్వానికి ఈ జంగిల్ రాజ్కి ఒక హెచ్చరికలాగా భవిష్యత్తులో జరగకుండా ఉండాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అరికట్టాలి, ఈ పోలీసుల దగ్గరుండి చేస్తున్నటువంటి దీంట్లో ఎవరికి మా బాధ చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఈ యొక్క జన సునామీ మొత్తం నడిబొడ్డున ఎన్ని విధాలుగా చేసినా, ఎన్ని ఆటంకులు సృష్టించినా, ఎన్ని అడ్డుకట్లు వేసినా కూడాను జన సునామీ అనేటువంటిది వచ్చింది. దీన్ని జన సునామీని ఎందుకు పదే నేను చెప్తున్నానంటే, మీరు ఎంతగా అనగదొక్కితే అంత పైకి లేచి వస్తారు జనాలు, కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు. వీళ్ళ యొక్క టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు సార్, మొత్తం ఎంటైర్ సమాజాన్ని అంతా కూడాను అంచిపెట్టుకొని జంగిల్ రాజ్ తరహాలో పరిపాలన చేయాలి. ఏ ఒక్కరు కూడా సిపిఎం నాయకులు ఎవరో మనం చూసాము, దీనికి గంజాయికి వ్యతిరేకంగా ఇస్తే మర్డరే చేసినటువంటిది కమ్యూనిస్ట్ నాయకుని పెంచలేని విధంగా మనం చూసాం నెల్లూరులో. అంటే వీళ్ళ యొక్క అరాచకాలు ఒట్టుడు ఇంతింత అనేటువంటి రీతిలో పూర్తిగా సమాజాన్ని అంతా అరిచేతుల్లో పెట్టుకొని, కాళ్ళ కింద పెట్టుకొని నలిచి వెయ్యాలనేటువంటి ఈ యొక్క జంగిల్ రాజు పాలనకు వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి ఒక ఉదాహరణ. ప్రజల్లో చైతన్యం ఉంది, ప్రజల్ని మీరు మీ యొక్క అధికారంతో, మీ అహంకారంతో ఒక క్షణాలో, రోజులో, వారాల్లో మీరు అణిచిపెట్టచ్చు, కానీ వాళ్ళని ఎప్పుడు కూడాను విస్ఫోటనం లాగా బయటికి వస్తారు అని చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఇక రెండవ అంశం తీసుకున్నట్లయితే, ఏదైతే వాళ్ళు చెప్పారు కదా నిన్న, ఒకటి సార్, ఈ రోజు ఏకాంత భేటీకి ముందు
మనము ఎల్లో మీడియా సంబంధించినటువంటి ఒక కథనం మనం ప్రస్తావించుకోవాలి. అవును. ఎందుకంటే దాని చుట్టూ ఇదంతా జరుగుతా ఉంది. ఏమంటారు సార్, ఈనాడు పత్రిక వాళ్ళు సిట్టిని అంటే సిబిఐని, కేంద్ర ప్రభుత్వ సంస్థని, కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏ విధంగా ధిక్కరిస్తున్నారు. కాదు, ధిక్కరించడం కాదు, వాళ్ళు రాసిచ్చిన చెత్తని సిబిఐ వాళ్ళు మొత్తం తీసుకోలేదు, కొంతగా తీసుకున్నారో ఏం పోవడం. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం తీసుకోవాలని వివేకాచి కేసులో ఛార్జ్షీట్ వేసారు, ఇక్కడ ఛార్జ్షీట్ వేసారు. అయినా కూడా వీళ్ళకి సంతృప్తి కలగదు. అట్ట కాదు, ఇటు రాయాలి. అదే మరి రామోజీరావు డిపాజిట్ కేసులో కూడా అట్లాగే రాస్తారు ఎప్పుడన్నా. సార్, రామోజీరావు గారి డిపాజిట్ల కేసు మీరు అన్నట్టు ఇట్లన్నీ కాదు, కానీ ఇది సిట్ అది రాయరు కదా సార్. అసలు ఆ విషయమే ప్రస్తావన చేయరు. మనం ఆ విషయాలు ప్రస్తావించే ఎల్లో మీడియా ఈ రోజు ఆ పత్రిక కథనాలు చూస్తే సార్, రెండు మనం ఐడెంటిఫై చేస్తే ఈనాడు అనేటువంటి చెప్పుకోవాలి, తప్పదు మనకి. ఆ రోత పత్రిక గురించి చెప్పకపోతే జనాలు సగం మంది ఆ ఇంప్రెషన్లు ఉంటారు కాబట్టి చెప్పాలి. ఇద్దరు బాబాయిలు అంట వివేకానంద రెడ్డి గారి కేసును పెట్టుకొని వాళ్ళు టార్గెట్ చేసింది కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షాని టార్గెట్ చేశారు. సిబిఐ అనేటువంటిది హోంశాఖలో ఉంటది. అమిత్ షా తప్పులు చేశారు అనేటువంటిది. అంటే సిబిఐ మీద నమ్మకం లేదా మీకు? ఇంతకుముందు మీరే కదా సిబిఐ ఇదంతా కూడా లేదని కత్తరించారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ కత్తరిస్తారా? నిజంగా మీరు సిబిఐ విచారణ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎదిరించి మీ చేతుల్లో ఉంది కదా. గతంలో మీరు రాశారు కదా, మీ అవినీతి కేసులకి, పోలవరం కేసులకి మొత్తం అంతా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018లో అనుకుంటాను సిబిఐ అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పి చేసి ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా మీరేమైనా సిబిఐ మీద పెడతారా? అంటే వీళ్ళ యొక్క అక్కసు, వీళ్ళ యొక్క ఏంటంటే దాంట్లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఏదైనా పర్వాలేదు, బాబు గారు రాజకీయం బాగుండాలి, భవిష్యత్తు అనేటువంటిది. ఇక రెండోది సార్, నిన్నటి వరకు వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క పాపము శ్రీవారి భక్తులని అంటే వైష్ణవ భక్తులని చేయడమే కాకుండా ఈ రోజు బరి తెగించి ఒక అడుగు ముందుకేసి శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి అనేటువంటిది రాశారు. ప్రముఖంగా మీరు గమనించారో లేదో. అవునవును. అంటే వైష్ణవ భక్తులను నాశనం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిందే కాక ఈ రోజు శైవ భక్తుల్ని కూడా అంటే మొత్తం హిందూ సమాజాన్ని అంతా కూడాను వీళ్ళు అవమానిస్తున్నారు. అదే బోలేబాబా ఇచ్చారంట. ఇదే బోలేబాబా మీరు చంద్రబాబు నాయుడు గారి కదా 2018లో ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ఆ యొక్క హిందువులని మనోభావాలను దెబ్బతీస్తూ ఆ రోజు జంతు కొవ్వు, ఆవు కొవ్వు కలిపాడు, పంది కొవ్వు అనేసి అది కూడా రాయండి. బోలేబాబా అంట హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం కాదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంట్రొడక్షన్ లో ఒక కుర్రాడి బాగా మాట్లాడే వీడియో ప్లే చేశారు కదా, అందులో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి బజారుకి ఏంటి సార్ ఆ మాటలు? వెంకటేశ్వర స్వామి ఒక వ్యక్తి, బజారుకి ఒక మాటల నిజంగా ఆ స్వామి వారి భక్తి భయం అంటే కనుక అలా చేయగలరా ఎవరైనా కూడా? మీరు అనగలరా? నేను అనగలనా? బజారుకి ఇచ్చడం ఏంటి? వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం అలా మాట్లాడి ఫ్లెక్సీలు పెట్టి ఇప్పటికీ బజారుకి ఇడుస్తుంది ఆయనే మళ్ళీ. అదే కదా ఆ మాట అనాలంటే, స్వామివారిని బజార్ అనే మాట అనాలంటే కనుక భయం అవుతుంది నాలో. ఆ పదం వాడాలన్నా కూడాను ఒక హిందువుగా అంత ఈజీగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను హిందూ భక్తిని వెంకటేశ్వర స్వామి కాపాడని చెప్పుకునేటువంటి మీరు ఆ స్వామివారిని. ఇంకోటి లాజిక్ ఏంటంటే సార్, ఈ పత్రికల్లో వాళ్ళ యొక్క ఏకాంతరంగా చర్చ చూస్తారు కదా, చర్చల సారాంశంలో ఏం రాశారంటే హిందూ మనోభావాలు అందుకు భక్తి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని. వీళ్ళ మాట్లాడేది చాలా జాగ్రత్తగా, అలా జాగ్రత్తగా మాట్లాడిన వ్యక్తులు అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాళ్ళు అన్నారు ఎల్లో మీడియా రాసేసుకుందో శుభ్రంగా, అట్లా రాసేసి జగన్ గారి మీద జనంలోకి వెళ్తారని ఇండికేషన్. జనంలోకి వెళ్ళొద్దని ఎవరన్నారు? ఇప్పుడు వాళ్ళు జనంలో లేరు. రోజు ఎక్కడో చోటకి హెలికాప్టర్ వేసుకుని వెళ్తూనే ఉంటాడు కదా ఆయన. ఈ రోజు రాష్ట్రంలో సార్ అనేక అంశాలు వచ్చేసి రోడ్డు మీద జనాలు వచ్చారు. ఒకటి, విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయలు తన యొక్క బంధువుకి కట్టబెట్టింది ఒకటైతే, రెండవది ఈ రోజు రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఈ పక్క వెంకటేశ్వర స్వామిని ఆ యొక్క మనోభావాలను కాపాడుకుంటూ పోతిరెడ్డిపాడు ఎడ్రెడ్డి మీద ఈ రోజు 10,000 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాయలసీమ ప్రజలంతా కూడా సంఘాలు, ప్రజా సంఘాలంతా కూడాను ఈ రోజు అక్కడికి వెళ్తా ఉన్నాయి. ఇక ఈ యొక్క అంబటి రాంబాబు గారు కాపులు అంతా కూడా కుతుకుతలాడుతా ఉన్నారు. ఈ యొక్క తరుణంలో ఏంటంటే కనుక డ్యామేజ్ అంతా కూడా జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ క్యాబినెట్ కి ముందు భేటీ అయ్యారు. క్యాబినెట్ లో ఏం చర్చించాలి, ఏ విధంగా వేద్దామని. తర్వాత నిన్న చర్చించారు. నిన్న 2.5 గంటలంట ఏకదాటిగా. మళ్ళా ఈ రోజు నిన్న వర్కౌట్ కాలేదేమో, మళ్ళా ఈ రోజట. ఈ రోజు వచ్చేసి కాస్త ముందుడికేసి పాపం బీజేపీ వాళ్ళు ఎక్కడ రానట్టుంది. విష్ణుకుమార్ రాజు కూడా నేను ఏదో మాట్లాడినటువంటి ఒక వీడియో చూశాను. అట్లా చేయకూడదు, గొడవలేంటి, ఆయన సారీ చెప్పారు కదా, చింతిస్తున్నాడు కదా, తర్వాత దాడులేంది, ఇది మంచి సంస్కృతి కాదనేటువంటిది నిన్న చెప్పినట్టు వచ్చాయి. ఈ తరంలో ఏంటంటే మాధవ్ గారిని కూడా ఇన్వైట్ చేశారంట. మళ్ళా ముగ్గురు ఏకాంతంగా చర్చలంట.
అంటే ఇదంతా ఎందుకు వస్తుంది అంటే గనక ప్రజల్లో అనేటువంటిది ఈ హిందూ సంఘాల్లో ఇవన్నీ కూడాను జంతువుల కొవ్వు కలిపారనేటువంటిది అబద్ధం వేశారు. దాన్ని చాలా తప్పు, ఇప్పటికైనా మానుకోకపోతే ఏంటి అనేటువంటిది ప్రజల్లో ఉంది. Right. నిజంగా చాలా బాధపడతా ఉన్నారు. దాంతో ఏంటంటే సార్, నాగబాబుని రెచ్చగొడతారు, వీళ్ళని రెచ్చగొడతారు, మాట్లాడండి అంటారు, నేను ఒక్కనే మాట్లాడాలా అంటారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ లో కూడాను చంద్రబాబు గారు మంత్రుల మీద కోపతాపాలు పడతారంటే అందరూ మాట్లాడండి, వాళ్ళకైనా ఉంటది కదా సార్. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారు ఎవరైనా కూడాను. మీరంటే తెగించిన వాళ్ళు, మీరంటే జంగిల్ రాజు, మీరు పెట్టుకుంటారు. రైట్, బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ మాట్లాడదురు. కానీ మల్లికార్జున రెడ్డి గారు గుంటూరు నుంచి, సారీ గుంతకల్ సారీ